హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మొత్తం 14 లోకాలున్నాయని చెబుతారు. వీటిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఊర్ధ్వలోకాలు, పైనున్నవి 7, మరియు అధోలోకాలు, కింద ఉన్నవి 7. 1. ఊర్ధ్వలోకాలు, పైనున్న 7 లోకాలు. ఇవి పుణ్యం చేసుకున్నవారు, దేవతలు నివసించే ఉన్నత లోకాలు. సత్యలోకం, బ్రహ్మలోకం, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉండే అత్యున్నత లోకం. తపోలోకం, గొప్ప తపస్సంపన్నులు ఉండే లోకం. జనలోకం, బ్రహ్మదేవుని కుమారులు సనక సనందనాదులు ఉండే లోకం. మహర్లోకం, గొప్ప మునులు ఋషులు ఉండే చోటు. సువర్లోకం, స్వర్గలోకం, ఇంద్రుడు మరియు దేవతలు నివసించే లోకం. భువర్లోకం, సూర్యుడు, గ్రహాలు మరియు సిద్ధులు ఉండే అంతరిక్ష ప్రాంతం. భూలోకం, మనం నివసిస్తున్న ఈ భూమి. 2. అధోలోకాలు, కిందున్న 7 లోకాలు. వీటిని పాతాళలోకాలు అని కూడా అంటారు. అతలలోకం, బలిచక్రవర్తి కుమారుడైన నముచి పాలించే ప్రాంతం. వితలలోకం, హటకేశ్వరుడు అంటే శివుని రూపం ఉండే చోటు. సుతలలోకం, భక్త ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి నివసించే లోకం. తలాతలలోకం, మయసభను నిర్మించిన మయుడు పాలించే లోకం. మహాతలలోకం, అనేక తలల సర్పాలు ఉండే చోటు. రసాతలలోకం, దైత్యులు మరియు దానవులు నివసించే లోకం. పాతాళలోకం, ఇది అత్యంత దిగువన ఉండే లోకం. ఇక్కడే ఆదిశేషుడు భూమిని తన తలపై మోస్తూ ఉంటాడని చెబుతారు. మనం తరచుగా ముల్లోకాలు అని వింటుంటాం. అవి ఆకాశం, స్వర్గం, భూమి, పాతాళం. Download ShareChat.